మొదటి తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయంలోనికి మనం వస్తున్నాము. మొదటి 2 అధ్యాయాలను వచనం తర్వాత వచనము నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పటికి 23 మెసేజెస్ చెప్పాను. లాస్ట్ మెసేజ్‌లో రెండవ అధ్యాయము ఆఖరి వచనం 15వ వచనాన్ని నేను వివరించి ముగించటం జరిగింది. మూడవ అధ్యాయంలోనికి మనము వెళ్ళబోతా ఉన్నాము. వెళ్ళటానికి ముందు ప్రాముఖ్యంగా సంఘంలో స్త్రీలు ఎలా ప్రవర్తించాలి అని పౌలు రెండో అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు చెప్పాడు. ఈ వచనాల మీద 9, 10 మీద ఒక మెసేజ్ చెప్పాను. 11వ వచనం మీద ఒక మెసేజ్ చెప్పాను. 12వ వచనం మీద ఒక మెసేజ్ చెప్పాను. 13, 14, 15 వచనాల మీద ఒక మెసేజ్ చెప్పాను. అంటే 4 మెసేజెస్ చెప్పాను. సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి అనేటువంటిది. ఈ 4 మెసేజెసు మరి మేము అప్‌లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్‌లోకి చాలామంది దేవుని వాక్యం వింటున్నారు. విన్నటువంటి వాళ్ళు కింద కొన్ని ప్రశ్నల రూపంలో కామెంట్స్ రాశారు. ఆ కామెంట్స్‌ని మరి మేము చదువుతూ ఉన్నాము. ఆ కామెంట్స్‌లో నుంచి తర్వాత అలాగే సంఘంలో నుంచి గూడా కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలు మా దగ్గరికొచ్చినాయి. సో, మేము మూడో అధ్యాయంలోనికి వెళ్ళటానికి ముందు కొన్ని ప్రశ్నలు తీసుకొని, ఆ ప్రశ్నలకు సమాధానము చెప్పాలని నేను ఆశపడుతున్నాను. సో, మా ఉద్దేశ్యము ఏంటంటే, మరి మనుషులు, మరి దేవుని బిడ్డలు వాళ్ళకొక ప్రశ్న ఉన్నప్పుడు హృదయంలో ఆ ప్రశ్నను మేము అర్థం చేసుకొని, వాళ్ళకు సహాయం చేయాల్సిన బాధ్యత కాపరిగా నా మీద గూడా ఉంది. సో, నేను అది చేయటానికి ప్రయత్నం జేస్తాను. ఈ ప్రశ్నలు, సమాధానాలు మరి ఎన్ని వారాలు వెళ్తాయో నాకు తెలీదు. నేను ఈరోజు కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. మరి నేను అన్ని ప్రశ్నలకు చెప్పలేకపోతే గనక రాబోయేటువంటి వారాల్లో నేను వాటికి ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ప్రశ్న. సో, మరలా మన సందర్భము ఏంటంటే, జీవము గల దేవుని సంఘంలో మనుషులు ఎలా ప్రవర్తించాలో పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఆ మాట మూడో అధ్యాయము 15వ వచనంలో అంటాడు. ఏమంటాడంటే, "నేను మరి శీఘ్రంగా నీ వద్దకు రావాలని నిరీక్షిస్తున్నాను గాని, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను" అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఈ పత్రికలో మరి సంఘాన్ని ఎలా నడిపించాలి? సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది మరి కాపరిగా ఉన్నటువంటి, సేవకుడిగా ఉన్నటువంటి తిమోతికి చెప్తూ ఉన్నాడు. అది సందర్భము. సో, దయచేసి నేను అడగబోయేటువంటి ప్రశ్నలన్నీ గూడా రెండో అధ్యాయము 8వ వచనం నుండి రెండో అధ్యాయము 15వ వచనం వరకు ఉన్న వచనాల్లో నుంచే నాకు ప్రశ్నలు కంపైల్ చేసి ఇవ్వడం జరిగింది. వాటిని నేను ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. పాస్టర్ గారు 8వ వచనం ఎందుకండి? 8వ వచనం అది పురుషుల గురించి గదా! దాని గురించి విడిచిపెట్టి మీరు 9-15 వరకు క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి సరిపోతదని అన్నారనుకోండి. అలా చేయొచ్చు. కానీ 8వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాటుంది. అక్కడే మరి మనం మొదలుపెడితే గనక ఈ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ మంచిగా వెళ్తదని నేననుకుంటున్నాను. మొట్టమొదటి ప్రశ్న నా దగ్గరికొచ్చిందేంటంటే, పాస్టర్ గారు ప్రతి స్థలమందు అనే మాట రెండో అధ్యాయం 8వ వచనంలో చూస్తాము. ఈ మాట యొక్క అర్థము ఏంటి? అదే ప్రశ్నలో రెండో భాగం ఏంటంటే, ప్రతి స్థలము అనేటువంటి మాట యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో, ఇది ప్రశ్న. నేను ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో, రెండో అధ్యాయం 8వ వచనంలో పౌలు ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, "కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును, సంశయము లేనివారై" అనే మాట ఉంది. నేను అనుకుంటాను క్వెషన్ ఏంటంటే, ప్రతి స్థలమందు అనే మాటకు అర్థం ఏంటి? అలాగే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? దాని అర్థము నేను రెండో అధ్యాయం 8వ వచనం చెప్పినప్పుడు చెప్పేసాను. దయచేసి మీరు మరి ఆ వీడియోకి వెళ్తే గనక ప్రతి స్థలమందు అనే మాటకు అర్థం ఏంటనేటువంటిది తెలుస్తుంది. సో, ప్రతి స్థలమందు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, పౌలు చెప్తున్నటువంటి ఈ మాటలు అక్కడ తిమోతి ఉన్నటువంటి స్థానిక సంఘానికి మాత్రమే కాదు గానీ,
ఎక్కడెక్కడైతే స్థానిక సంఘాలుగా అవి హౌస్ చర్చెస్ అయినా, లేకపోతే బిల్డింగ్‌లో కలిసి చర్చెస్ అయినా గూడా, అవి ఎఫ్‌సి పట్టణంలోనైనా, కొరింథీ పట్టణంలోనైనా, ఏ పట్టణంలోనైనా గూడా, ప్రతి స్థానిక సంఘంలో ఎలా చేయాలి మనుషులు అని చెప్తున్నాడు అనేటువంటిది నేను రెండో అధ్యాయం 8వ వచనం చెప్పినప్పుడు చెప్పటం జరిగింది. నేను కొన్ని వర్సెస్ కూడా చదివాను. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 2వ వచనంలో ఇదే మాట పౌలు రాస్తాడు. ఏమని రాస్తాడంటే, "కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికిని శుభమని చెప్పి వ్రాయినది." ప్రతి స్థలమందు అనేటువంటి మాట మనం అక్కడ కూడా చూస్తాము. అంటే ఆయన ఉద్దేశ్యము కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘం మాత్రమే కాదు, క్రీస్తునందు ఎక్కడెక్కడ సంఘాలున్నాయో అన్ని సంఘాలలో గూడా అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి పాయింట్ అనమాట. సో, మనం ఇదే మాటని రెండో కొరింథీ 2:14లో కూడా చదువుతాము. ఎగ్జాక్ట్‌గా అదే వర్డ్ మనం ఇక్కడ చూస్తాము. అక్కడ కూడా ఏముంటదంటే, "మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు" అనే మాట అంటాడు. అంటే ఏంటంటే ఎవ్రి ప్లేస్ అంటే ఒక చోట మాత్రమే కాదు, ప్రతి చోట, ప్రతి స్థలంలో అనేటువంటిది మనం చూస్తామనమాట. మొదటి తెస్సలోనికీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనంలో గూడా మనము ఈ మాటని చూస్తాము. ఎందుకనగా, "మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను, అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను." ప్రతి స్థలము అంటే మనం మాట్లాడుతుంది మనం మాసిదోనియా, అకయలోనే కాదు, ప్రతి స్థలంలో గూడా అనేటువంటిది ఈ మాట యొక్క అర్థము. సో, నేనిప్పుడు మీ ప్రశ్నకు మొదటి పార్ట్‌కి ఆన్సర్ జేశాను. ప్రతి స్థలమందు అంటే ఒక ప్లేస్ గురించి పౌలు చెప్పట్లేదు. సో, మీ ప్రశ్నలో రెండో భాగం ఏంటంటే, ఎందుకు ఈ మాట ప్రాముఖ్యము? ఎందుకు ఈ మాట ప్రాముఖ్యమో నేను చెప్తాను. ఎందుకు ప్రాముఖ్యమంటే, చాలామంది ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాటలు, తిమోతికి రాసినటువంటి మాటలు మొదటి శతాబ్దానికి సంబంధించినయి, లేకపోతే ఆ పట్టణంలో ఉన్న సంఘానికి సంబంధించినయి, లేకపోతే ఆ సంస్కృతికి సంబంధించినయి, ఈ కాలానికి సంబంధించినయి కాదు. సంఘంలో ఇప్పుడు ఇలా ఉండాలని దేవుడు చెప్పట్లేదు అని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అసలు తిమోతికి ఈ పత్రిక పౌలు రాసిందే తిమోతికి ఉన్నటువంటి కష్టాన్ని, అక్కడున్న పరిస్థితులన్నిటిని గూడా తిమోతికి సహాయం జేయటానికి, ఆ పరిస్థితులు ఎలా హ్యాండిల్ జేయాలో సహాయం జేయటానికి ఈ పత్రిక రాసాడు. కాబట్టి ఇది ప్రతి స్థలమందు అన్ని సంఘాలకు, అన్ని పట్టణాలకు, అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు సంబంధించింది కాదు అని చెప్పి అంటారు. అంటే ఇప్పుడు, ఇప్పుడు రెండో ఆర్గ్యుమెంట్‌లో కొంచెం లాజిక్ ఉంది. ఆ లాజిక్ కూడా ఏంటో చెప్తాను. అదేంటంటే, నిజానికి మొదటి అధ్యాయంలో పౌలు ఆ సంఘంలో ఉన్నటువంటి అబద్ధ బోధ గురించి మాట్లాడాడు. అంటే అక్కడున్న స్పెసిఫిక్ ప్రాబ్లమ్‌ని అడ్రెస్ చేసాడు. నాలుగో అధ్యాయంలో కూడా మరలా అలా అడ్రెస్ చేస్తాడు. అంటే కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్‌ని అడ్రెస్ చేస్తున్నాడు కాబట్టి, ఈ పత్రిక అంతా గూడా అక్కడ సంఘానికి, అక్కడ పరిస్థితులకు మాత్రమే అనేటువంటిది మాత్రం కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. ఎందుకంటే మరలా ఆయన చెప్తున్నాడు. ప్రతి స్థలమందు, ప్రతి సంఘంలో రెండో అధ్యాయంకొచ్చేటప్పటికే మొత్తం యూనివర్సల్ స్కోప్‌కెళ్ళిపోతాడు. అంటే ప్యూర్ గాస్పెల్‌ని ప్రెజెంట్ చేస్తాడు. రెండో అధ్యాయంలో అంటాడు, మనం మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. రక్షకుడు ఆయనే, మధ్యవర్తి ఆయనే. సో, ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. మనుషులు నశించిపోకూడదు. మనము సువార్త ప్రకటించాలి అనేటువంటిది గ్లోబల్ స్కేల్‌లోకెళ్ళాడాయన. ఆయన ఓన్లీ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళకే చెప్పట్లేదనమాట. సో, ఈ మాట ప్రతి స్థలమందు అనేటువంటి మాట ఎందుకు ప్రాముఖ్యం అంటే, ఇది ఆ పట్టణానికి, ఆ సంఘానికి మాత్రమే సంబంధించినది కాదు. ఇక్కడ ఈయన మాట్లాడుతుంది అన్ని స్థలాలలో, ప్రతి స్థలంలో, ప్రతి పట్టణంలో, ప్రతి సంఘంలో, జీవము గల దేవుని సంఘంలో, ప్రతి స్థానిక సంఘంలో గూడా ఎలా జనులు ప్రవర్తించాలో రాశాడు అనేటువంటిది దాని యొక్క ప్రాముఖ్యత. సో, నేననుకుంటాను ఈ ప్రశ్న ఆన్సర్ చేయటం అయిపోయింది. మనము సెకండ్ ప్రశ్నకి వెళ్దాం. రెండవ ప్రశ్నకెళ్దాం. రెండవ ప్రశ్న ఏంటంటే, రెండవ అధ్యాయం 9వ వచనం నుంచి వస్తుంది ఈ ప్రశ్న. ఈ ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు, తగు మాత్రపు వస్త్రాలు అంటే అర్థము ఏంటి? సో, నేననుకుంటాను ఈ ప్రశ్న అంటే తగు మాత్రపు వస్త్రాలు
తో అలంకరించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది గదా! తగుమాత్రపు వస్త్రాలు అంటే ఏంటి? అనేటువంటిది నేననుకుంటాను వీళ్ళడిగినటువంటి ప్రశ్న. మేబీ ఈ ప్రశ్నలో వేరే ఉద్దేశ్యం ఏమన్నా ఉందేమో మరి వాళ్ళకి నాకు తెలీదు గానీ, నేను సాధ్యమైనంత వరకు ఆ ఉద్దేశ్యాలేమైనా ఉన్నాయేమో అనని వాటిని గూడా ఎక్స్‌ప్లోర్ జేయటానికి ప్రయత్నం జేస్తాను. సో, ఆన్సర్ తగుమాత్రపు వస్త్రాలు అంటే ఏంటి? అంటే ఎలాంటి వస్త్రాలను స్త్రీలు ధరించాలి? ఆన్సరు ఏంటంటే, ఇక్కడ వాడినటువంటి పదము, ఆ పదమును గనక మనం చూస్తే, పదం ఏం చెప్తదంటే, రెస్పెక్టబుల్ అనేటువంటి మాటని ఈఎస్‌వి వాడిందనమాట. అంతేకాదు, ప్రాపర్ అనేటువంటి వర్డ్‌ని ఆహ్, ఎన్ఏఎస్‌బి అలాగే లెగసీ స్టాండర్డ్ బైబిల్ 2 గూడా ప్రాపర్ అనేటువంటి మాట. తర్వాత అలాగే ఇంక మిగిలిన ట్రాన్స్‌లేషన్స్ అన్నీ గూడా మోడెస్ట్ మోడెస్ట్ డ్రెస్ అనేటువంటి మాట వాడటం జరిగింది. సో, మనం ఇక్కడ రెస్పెక్టబుల్, ప్రాపర్ అండ్ మోడెస్ట్ అనేటువంటి మాటలు మనం చూడొచ్చు. సో, ఈ మాటల్ని నేను తెలుగులో చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. మనకు అర్థమవుతది. సో, రెస్పెక్టబుల్ అంటే ఏంటి? తగినటువంటి గౌరవప్రదమైనటువంటి వస్త్రాలు. ప్రాపర్ అంటే ఏంటంటే క్రమమైన, తగిన అనేటువంటి మాట వాడొచ్చు. మోడెస్ట్ అనేటువంటి మాటకు కూడా అర్థము ఏంటంటే నిరాడంబరమైన, సవినయమైన లేకపోతే నిగర్వమైన, గర్వము లేనటువంటి నిరాడంబరముగా ఉండేటువంటివి. సో, అలాగే తగిన క్రమమైనటువంటి వస్త్రాలు. సో, ఇక్కడ నేననుకుంటాను ఎగ్జాక్ట్‌గా ఇలాంటి వస్త్రాలే ధరించాలి అనేటువంటిదైతే టెక్స్ట్‌లో లేదు. ఒకవేళ మీరడిగిన ప్రశ్నలో మీ ఉద్దేశ్యం గనక కొన్ని సంఘాలలో పాస్టర్ గారు స్త్రీలందరూ ఒకే రకమైనటువంటి వస్త్రాలు ధరించాలని చెప్తున్నారు. కొంతమందైతే స్త్రీలు తెల్లని వస్త్రాలే ధరించాలి. ఎందుకంటే మిగిలినవి కలర్‌ఫుల్‌గా గాని, రంగులు రంగులుగా గాని సంఘానికేసుకొని రాగూడదు అని కొంతమంది చెప్తున్నారు పాస్టర్ గారు. సో, మీరేమంటారు? ఆన్సరు టెక్స్ట్ అయితే నాకు తెలిసినంత వరకు టెక్స్ట్ చెప్పట్లేదు. అక్కడ ఏమనుందంటే, "తగుమాత్రపు వస్త్రములతో" అనేటువంటి మాట ఇంపార్టెంట్. సో, ఇక్కడ నిజానికి 9వ వచనం, 10వ వచనం యొక్క దృష్టి బాహ్యమైన అలంకరణ మీద కాదు. ఇక్కడే కాదు. మొదటి పేతురు రాసిన పత్రిక 3 అధ్యాయంలో గూడా అలంకరణ స్త్రీలు బాహ్యమైన అలంకరణ మీద ఎక్కువ మనసు పెట్టకూడదు. వాళ్ళు మనసు పెట్టకూడదు, సమయము పెట్టకూడదు, డబ్బులు పెట్టకూడదు, మైండు పెట్టకూడదు. ఇదంతా కూడా వేస్ట్ అనమాట. అంటే అర్థం ఏంటంటే ఎక్కువ నేననేది సరిపోయినంత అలంకరణ గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. సో, చాలామంది ఏం చేస్తారంటే నిజానికి కొంతమంది స్త్రీలైతే దేవునితో ఏకాంతంగా గడపకుండా, ప్రార్థనా జీవితం లేకుండా ఆహ్, మొత్తం గూడా అంటే దేవుని వాక్యాన్ని తన హృదయంతో నింపుకోకుండా, వాళ్ళు ఎక్కువ బాహ్యమైనటువంటి వాటికి ప్రాముఖ్యత ఇస్తుంటారు. నేను అనుకుంటాను అది చేయకూడదు. ఇక్కడే కాదు ఫస్ట్ పీటర్ గూడా ఒకసారి కాంటెక్స్ట్ కోసం నేను చదువుతాను. ఫస్ట్ పీటర్‌లో ఈ మాట మనం చూస్తాం. మూడో అధ్యాయము మూడో వచనం నుంచి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే ఎక్స్‌టర్నల్ బాహ్యమైనటువంటిది, వెలుపటిది వాటి మీద ఉండక మరి ఏం చేయాలంట స్త్రీలు? సాధువైనట్యు, మృదువైనట్యు, గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. స్త్రీలు ఎక్కువగా వాళ్ళ హృదయం మీద, వాళ్ళ మనసు మీద ఆహ్, అక్షయమైనటువంటి అలంకారం ఎవరు తీసేయలేనటువంటిది, ఎప్పుడూ నిలిచి ఉండేటువంటిది. దేవుడిని పూర్ణ హృదయంతో ప్రేమించటము, మనుషులను పూర్ణ హృదయంతో ప్రేమించటము, భర్తను, బిడ్డలను మంచిగా చూసుకోవటము. సో, నేననుకుంటాను దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అసలు ఈ వచనాలు మాట్లాడుతుంది బాహ్యమైన అలంకరణ ప్రాముఖ్యమైన పాయింట్ కాదు. మెయిన్ పాయింట్ అది గాదు. మెయిన్ పాయింటు ఇన్నర్ బ్యూటీ గురించి. ఆమె వ్యక్తిత్వం ఎలా ఉండాలి? ఆమె క్రియలెలా ఉండాలి? ఆమె హార్ట్ ఎలా ఉండాలి? ఆమె మాటలెలా ఉండాలి? సో, అది ఫోకస్సు. సో, దాని మీద నుంచి మనం దృష్టంతా గూడా ఎలాంటి బట్టలేసుకోవాలి? లేకపోతే ఒకే రంగు వస్త్రాలు ధరించాలా? అసలు అటువైపు ఈ టెక్స్ట్‌ని తీసుకెళ్ళటమే రాంగ్. మనము అలా తీసుకెళ్ళకూడదని నేను నమ్ముతున్నాను. ఇక్కడ టెక్స్ట్‌లో అయితే ఎక్కడ గూడా స్త్రీలందరూ ఒకే రకమైనటువంటి చీరలో లేకపోతే డ్రెసెసో ధరించాలని, అలంకరించాలని మాత్రం టెక్స్ట్‌లో లేదు. నేను దాన్ని గూడా నమ్మట్లేదు. తగుమాత్రపు వస్త్రాలు అంటే ఏంటి మరి? మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటో చెప్పమంటారా అండి? నాట్ కాస్ట్‌లీ క్లోత్స్. ఇక్కడ నిజానికి ఆ మాట అన్నాడు కూడా. ఏమన్నాడంటే,
వెలగల వస్త్రములతో కాక వెలగల వస్త్రాలతో అలంకరించుకోవద్దు. మిగుల వెలగల వస్త్రాలు అంటే ఎక్స్‌పెన్సివ్, లగ్జరియస్ వస్త్రాలతో తనను తాను స్త్రీ అలంకరించుకోకూడదు. ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా డైనమిక్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ డైనమిక్స్ ఏంటంటే కొంతమంది వెలగల వస్త్రాలు ధరించి వస్తున్నారు. రంగురంగులు అసలు చాలా డెకరేషను అది వేరే స్త్రీలకి డిస్ట్రాక్షనే. పురుషులకు డిస్ట్రాక్షనే. సంఘంలో ఆరాధనకు డిస్ట్రాక్షనే. నేననుకుంటాను స్త్రీలు అలా చేయకూడదు. చాలా సింపుల్‌గా రావటం మంచిది దేవుని సన్నిధికి. వాళ్ళు దైవభక్తి గల స్త్రీలకు తగినట్టుగా రావటం మంచిది. సో, మీరు వెంటనే నన్ను ఓ ప్రశ్న అడుగుతారు. పాస్టర్ గారు మరి మిగుల తగుమాత్రపు వస్త్రములు అంటే ఎంత విలువతో కట్టుకోవాలి? మిగులు విలువ గలిగినటువంటి చీరలొద్దంటున్నారు, లేకపోతే డ్రెసెస్ వద్దంటున్నారు కదా! ఎలాంటివి తగుమాత్రపు అంటే ఏంటి? నేను ఎగ్జాక్ట్‌గా మనము దాని మీద ప్రైస్ ట్యాగ్ పెట్టలేము. రూ. 1000 ఓకే, 1500 ఓకే, లేకపోతే 500 ఓకే అనే ట్యాగ్ పెట్టలేము. సో, నేననుకుంటాను స్త్రీలు వాళ్ళ హృదయం మీద ఎక్కువ దృష్టి పెట్టి, బయట బాహ్యంగా ఉండేటువంటి అలంకరణ మీద ఎక్కువగా దృష్టి పెట్టకుండా ఉంటే మంచిది. నాకైతే టెక్స్ట్ ప్రకారము అందరూ ఒకే రకమైన చీరలు ధరించి చర్చికి రావాలి అనేటువంటి ఆర్గ్యుమెంట్‌కి సపోర్టు టెక్స్ట్‌లో నాకు దొరకట్లేదు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న విషయం అది కాదు. ఇక్కడ మాట్లాడేది కేవలం ఏంటంటే మనము స్త్రీలు ధరించేటువంటి వస్త్రాలు గౌరవప్రదంగా ఉండాలి. అందరూ చూసినప్పుడు చక్కగా దైవభక్తి గల స్త్రీకి తగినట్టుగా ఉండాలి. తగిన విధంగా ఉండాలి. గర్వం లేకుండా ఉండాలి. నిరాడంబరంగా ఉండాలి. మరి వెల ఎక్కువైనటువంటివి ఆమె ధరించకూడదని నేను నమ్ముతా ఉన్నాను. సో, మూడో ప్రశ్న, రెండో ప్రశ్న అయిపోయింది. మూడో ప్రశ్న కూడా దగ్గర దగ్గర దీనికి సంబంధించినటువంటి ప్రశ్నే. ఈ ప్రశ్న అలంకరణకు సంబంధించింది. సో, మూడో ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు స్త్రీలు జడలు గాని, బంగారము గాని, ముత్యాలు గాని అస్సలు పెట్టుకోకూడదా? సో, అది నేననుకుంటాను రెండో అధ్యాయము 9వ వచనంలో ఈ మాట కోట్ చేస్తూ అడిగినటువంటి ప్రశ్న అని నాకర్థమవుతుంది. జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అనేటువంటి మాట మనము చూస్తామనమాట. సో, అలంకరణ ఈ మెటీరియల్, ఈ థింగ్స్‌తో కాకుండా అనేటువంటిది ఇక్కడ మనము చూస్తాము. సో, దీన్ని ఇంటర్ప్రిటేషన్ కొంతమంది కొన్ని సంఘాలలో ఎలా చేస్తున్నారంటే, స్త్రీలు అసలు జడలు అల్లుకోకూడదు. లేకపోతే బంగారము అస్సలు పెట్టుకోకూడదు. అంటే చెవులకు కానీ, ముక్కుకు కానీ, లేకపోతే మెడలో గానీ, లేకపోతే చేతులకు గానీ, ఎక్కడ కాళ్ళకి కానీ, ఎక్కడ గూడా స్త్రీ బంగారమును గానీ, ముత్యములను గానీ తాకకూడదు. ఆమె అసలది యేసుకోకూడదు. సో, అని చెప్పేటువంటి ఇంటర్ప్రిటేషన్ మనము గమనిస్తా ఉంటాము. చూస్తా ఉంటాము. సో, నేను ఇంకొకటి కూడా గమనిస్తున్నాను. అదేంటంటే ఒక సైడు అసలు ఏ విధమైనటువంటి ఇలాంటివి ధరించకూడదు అని చెప్తూనే, ఇంకొక సైడు చాలా విలువైనటువంటి వస్త్రాలు ధరిస్తున్నటువంటి వాళ్ళని గూడా మనము చూస్తా ఉంటాం. చాలా వాళ్ళు కట్టుకునే శారీస్ చాలా ఎక్స్‌పెన్సివ్ శారీస్. కానీ పైన చెవులకు కానీ, లేకపోతే మెడకు కానీ ఎక్కడ గూడా బంగారం గానీ, ఆభరణాలు గానీ మనకేం కనిపించవు. సో, నేను అనుకుంటాను అది దేవుని వాక్యానికి వ్యతిరేకం. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. వెలగల వస్త్రములు ఒక స్త్రీ ధరించకూడదు. ఆరాధనలో, సంఘంలో ధరించకూడదు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు, మరి బంగారము, ముత్యాలు అన్నీ తీసేసి, లేకపోతే జడలల్లటం అనేటువంటిది తీసేసి, వెలగల వస్త్రాలు, వెలగల ఐటెమ్స్ వాళ్ళ మీద ధరించడం అనేటువంటిది కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమే. మరలా తిరిగి మన ప్రశ్నకొద్దాం. మన ప్రశ్న ఏంటంటే, అస్సలు ఎక్కడ గూడా, ఎప్పుడూ గూడా ఒక స్త్రీ బంగారం గాని, ముత్యం గాని, లేకపోతే జడ గాని వేసుకోకూడదా? అది అడుగుతున్నటువంటి ప్రశ్న. సో, ఈ ప్రశ్నకు ఒక క్లూ ఉంది దీంట్లో. నేను ఆ క్లూ ఏంటో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి విషయము అయితే మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే స్త్రీలకు ఏం చెప్తున్నాడంటే, అమ్మ బాహ్యమైనటువంటి అలంకరణ మీద మీరు దృష్టి పెట్టకండి. మీ దృష్టి అంతా కూడా దైవభక్తి గల స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఆ సత్క్రియలతో పాటు మీకు అణుకువ అనేటువంటిది, స్వస్థ బుద్ధి అనేటువంటి లక్షణాలు మీకు అవసరము అని మాట్లాడుతున్నాడు. ఫోకస్ అది. ఫోకస్ బంగారం మీద గాదు, ఫోకస్ జడల మీద గాదు, ఫోకసు ముత్యాల మీద గాదు. ఫోకస్ అది కాదు. మరలా ఆ టెక్స్టు మెయిన్ పాయింట్ వదిలేసి సబ్ పాయింట్ అంటే సపోర్టింగ్ పాయింటో, లేకపోతే సబ్ పాయింట్ మీద మనం ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తా మెయిన్ పాయింట్ వదిలేస్తామేమో అనేటువంటి భయము నాలో ఉంది దీంట్లో. కాబట్టి నేను అనుకుంటాను ఇక్కడ మెయిన్ పాయింటు
బంగారం అస్సలేసుకోకూడదు, లేకపోతే ముత్యాలు అస్సలేసుకోకూడదు, జడలు అస్సలేసుకోకూడదు అనేటువంటిది మెయిన్ పాయింట్ అయితే కాదనమాట. సో, మరి దీన్నెలా అర్థం జేసుకోవాలి? ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు దీన్ని? అంటే కంప్లీట్ ప్రొహిబిషన్‌లోకి తీసుకెళ్ళాలా? లేకపోతే కొంత దీన్ని అలౌ చేయొచ్చా? అనేటువంటిది అడుగుతారు. సో, దానికి ఆన్సర్ ఏంటంటే సీ రోమన్ కల్చర్ అంటే ఈ కాలంలో మొదటి శతాబ్దంలో నేను మాట్లాడుతుంది ఈ సంఘం ఒకటే కాదు. జనరల్‌గా రోమన్ సామ్రాజ్యంలో చర్చెస్‌లో మనము రిచ్ పీపుల్ సంఘానికొచ్చినప్పుడు, లేపోతే రిచ్ వుమెన్ సంఘానికొచ్చినప్పుడు, మనము ఏం చదువుతామంటే, చరిత్రలో ఏం నేర్చుకుంటామంటే, స్త్రీలు చాలా రకరకాల జడలను అల్లుకొని, మరి సంఘానికి లేకపోతే పరిశుద్ధుల మధ్యలోకి రావటము. రకరకాల జడలు అల్లుకోవటమే కాదు, వాళ్ళు ఎంత ధనవంతులు అని చూపించటానికి చాలా ఎక్స్‌పెన్సివ్ చీరలు, అంతేకాదు కొన్నిసార్లు జడలు అల్లేటప్పుడు రకరకాల జడలు, వాటి అల్లికలు అవన్నీ బ్రైడెడ్ హెయిర్ అంటాం కదా! ఇట్స్ నాట్ జస్ట్ ప్లెయిన్ మనం మామూలుగా మనం చూసేటువంటి సింపుల్ జడలాంటి జడలు కాదివి. సో, ఈ జడలు చాలా వెరీ డిఫరెంట్ స్టైల్స్‌లో, డిఫరెంట్ వేస్‌లో ఏస్తూ ఏం జేస్తారంటే వాళ్ళెంత ధనవంతులు అని చూపించుకోవాలనుకోండి. సో, బంగారం గాని, లేకపోతే ముత్యాలను గాని వాళ్ళ జడలో ఉన్నటువంటి ఆ కురులలో లేకపోతే హెయిర్‌లో పెట్టుకొని వాళ్ళు జాగ్రత్తగా దాన్ని టై చేసుకొని ఇప్పుడు మనం చూస్తుంటాం. మనం సహజంగా మనం జూసే జడలలో కేవలము పూలు అలాంటివి పెట్టుకుంటారు. కానీ రిచ్ పీపుల్ వాళ్ళు ఎంత రిచ్చో చూపించాలనుకోండి, ఆ పూల స్థానంలో బంగారమో, ముత్యాలో పెట్టారనుకోండి. అంటే జడను గట్టిగా అల్లుతూ, రకరకాలుగా అల్లుతూ మధ్యలో వాటిని అలంకరణ కోసము చాలా ఎక్స్‌పెన్సివ్ మెటీరియల్స్ పెట్టారనుకోండి. ఐ థింక్ అది ఏంటంటే ఎంత గర్వముందో, నీకెంత సంపదుందో, అసలు నీలో వినయం గాని, దేవుని హృదయం గాని, దేవుని కుమారుడు రక్తంలో కడగబడినటువంటి లక్షణాలు గాని ఏమీ లేవు. నేననుకుంటాను ఇక్కడ అలాంటి ప్రవర్తనను పౌలు ప్రొహిబిట్ చేస్తున్నాడు గానీ, అసలెప్పుడు గూడా బంగారం తాకగూడదు స్త్రీ, ముత్యము తాకగూడదు స్త్రీ అనేటువంటిది, లేకపోతే అస్సలు జడ జోలికెళ్ళగూడదు అనేటువంటిది పౌలు చెప్తున్నాడని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదో నేను టెక్స్ట్‌లో నుంచి చూపిస్తాను. ఒకవేళ ఎవరైనా గూడా కంప్లీట్ ప్రొహిబిషన్ చేశారనుకోండి, అంటే అసలు ఇది చేయగూడదు అన్నారనుకోండి, వాళ్ళు టెక్స్చువల్‌గా మనకు ఎవిడెన్స్ చూపించాలి. ఇదిగోండి ఈ వచనం ప్రకారము అసలు స్త్రీ బంగారాన్ని తాకకూడదు అనేటువంటిది చూపించాలి. చూపిస్తే ఆ ఆర్గ్యుమెంట్ కన్విన్సింగ్ ఉందనుకోండి, మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా ఓహ్! ఇక్కడ అసలు కంప్లీట్ ప్రొహిబిషన్ దేవుడు చేశాడు అనేటువంటిది మనం ఆర్గ్యూ చేయాలి. కానీ నాకిక్కడ కంప్లీట్ ప్రొహిబిషన్ కాదు. ఆయనేమంటున్నాడు, ఎక్స్‌టర్నల్ బాహ్యమైనటువంటి అలంకరణ చేసుకోకుండా, వీటి మీద మనసు పెట్టుకోకుండా నువ్వు ఇలా ఉండు. వీటి మీద మనసు పెట్టుకో. మంచి క్రియలు అనేటువంటి వాటి మీద నీ మనసు పెట్టుకో అని చెప్తున్నాడనేటువంటిది మెయిన్ ఆర్గ్యుమెంట్. సో, ఇక్కడ చూడండి, నేను కంప్లీట్ ప్రొహిబిషన్‌ని అంటే అస్సలు బంగారము, అస్సలు ముత్యాలు, అస్సలు జడ అనేటువంటిది ఈయన మాట్లాడుతున్నాడని కొంతమంది అంటున్నారు గదా! నేను టెక్స్చువల్‌గా అంటే టెక్స్ట్ అంటే నా వచనాలలో, పదాలలో నుంచి మనం చూస్తే గనక మనకి ఒకే ఒక్క సపోర్ట్ మనకు కనిపిస్తది. అదేంటంటే ఇక్కడ ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, "మిగుల వెలగల వస్త్రములతో నన్ను అలంకరించుకొనక" అన్నాడు. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే వస్త్రాలతో అలంకరించుకోవద్దు అనట్లేదాయన. వస్త్రాలతో అలంకరించుకోనక అనే మాట అనలేదాయన. ఆయనేమన్నాడంటే, "మిగుల వెలగల వస్త్రాలతో అలంకరించుకొనక" అన్నాడు. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే వస్త్రాలతో అలంకరించుకోవచ్చనే గదా! అదే గదా ఆయన చెప్పింది. ఎలాంటి తగుమాత్రపు వస్త్రాలతో అలంకరించుకోవచ్చనే గదా! సో, నేననుకుంటాను ఈ వచనము టోటల్ కంప్లీట్ ప్రొహిబిషన్ చేయట్లేదు. అందుకని సో, చాలా బంగారము అని, లేకపోతే ముత్యాలని, లేకపోతే రకరకాల జడలు అనేటువంటిది గూడా రాంగు. సో, నేను గమనిస్తా ఉన్నాను ఎవరైనా గూడా సంఘంలో ఒక, ఒక స్మాల్ గోల్డ్ తన మెడలో గాని, లేకపోతే చెవులో గాని పెట్టినా గూడా ఎవరికేమి డిస్ట్రాక్షన్ ఏం లేదు. నాకేమి డిస్ట్రాక్షన్ ఏం లేదు. సో, నేననుకుంటాను కంప్లీట్ ప్రొహిబిషన్ అయితే టెక్స్ట్ సపోర్ట్ చేయట్లేదని నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇంకొకటేంటంటే ఇంకొక అబ్జర్వేషన్ మనం చేయాల్సిందేంటంటే, దేవుని వాక్యంలో బంగారం గురించి ఎక్స్‌టెన్సివ్‌గా మాట్లాడుతది దేవుని వాక్యము. చాలామంది గృహాల్లో బంగారం ఉంది. నేనంటుంది చాలామంది ఆర్గ్యూ చేస్తున్నట్టుగా పాత నిబంధన గ్రంథంలో దెబోరా న్యాయాధిపతిగా ఉంది. కాబట్టి స్త్రీలు సంఘానికి కాపరిగా అలాంటి ఆర్గ్యుమెంట్ నేను చేయట్లేదు. నేనేమంటున్నానంటే, ఒక చోట ఒక సంఘటన ఒక స్త్రీ గురించి గాదు నేను చెప్తుంది. నేను చెప్తుందేంటంటే పాత నిబంధన గ్రంథం అక్రాస్ ద బోర్డ్. అంటే ఆదికాండం నుండి ఆఖరి వరకు గూడా
మనం న్యూ టెస్ట్‌మెంట్‌లో గూడా నిజానికి ఆదికాండం 2 అధ్యాయంలోనే బంగారం జూస్తాము. మనం ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో మనము బంగారపు వీధులలో మరి దేవుడు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. నూతన యెరూషలేము చక్కగా దేవుడు కడతా ఉన్నాడు. ఆ నూతన యెరూషలేము యొక్క గుమ్మములు గూడా ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యంతో కడతా ఉన్నాడు. సో, ద గ్రాండ్ స్కేల్‌లో చాలా బ్యూటిఫుల్‌గా, వండర్‌ఫుల్‌గా దేవుడు నూతన యెరూషలేముని కడతా ఉన్నాడనేటువంటిది గూడా మనము న్యూ టెస్ట్‌మెంట్‌లో చూస్తాం. సో, మనము బంగారపు వీధులలో బంగారము చూస్తూ నడవబోతున్నప్పుడు, లేకపోతే మనం వెళ్తూ బయటకొస్తున్నటువంటి ద్వారములే ముత్యాలతో ఉన్నప్పుడు అంతేకాదు పాత నిబంధన గ్రంథంలో మీరు అబ్రహాము ధనవంతుడు. అబ్రహాం దగ్గర చాలా బంగారం ఉంది. శారా దగ్గర బంగారం ఉంది. సో, తర్వాత రెబ్కాకి బంగారాన్ని పంపిస్తాడు అబ్రహాము. సో, యోసేపుకి బంగారము ఫరో ఇచ్చినట్టుగా మనం చూస్తాం దేవుని వాక్యంలో. అంతేకాదు సినాయి పర్వతం దగ్గర ప్రత్యక్షపు గుడారము కట్టినప్పుడు గుడారంలో దేవుని మందిరంలో కావాల్సిన వస్తువులు చేయటానికి ఇశ్రాయేలీయులందరూ చాలా బంగారాన్ని ప్రతి ఫ్యామిలీ చాలా ఫ్యామిలీస్ అందరూ ఇచ్చారనమాట. సో, సేమ్ తర్వాత దేవాలయం అప్పుడు గూడా దావీదు గానివ్వండి, లేకపోతే చాలామంది గూడా బంగారము దేవుని మందిరానికి ఇచ్చినట్టుగా మనం చూస్తాము. సో, బంగారము చాలా ఫ్యామిలీస్‌లో ఉంది. మరి వాళ్ళేం జేసేవాళ్ళు ఆ బంగారంతో? బంగారం ఉండి ఏం జేసేవాళ్ళు? జస్ట్ అది ఎక్కడన్నా కాయిన్స్ లాగా స్టోర్ జేసుకునేవాళ్ళా? నేనైతే అలా అనుకోవట్లేదు. సో, నేననుకుంటాను బిబ్లికల్‌గా గూడా దీన్ని కంప్లీట్ ప్రొహిబిషన్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదనే నేను నమ్ముతా ఉన్నాను. సో, కాబట్టి మినిమమ్ అంటే నేనంటుందేంటంటే తగుమాత్రపు వస్త్రములు, తగుమాత్రపు అలంకరణతో స్త్రీలు వాళ్ళ మనసులను ఎక్కువ దేవుని మీద పెట్టుకోవాలి. దేవుని కోసం బ్రతకాలి. దేవుని రాజ్యం కోసం బ్రతకాలి. సువార్త కోసం బ్రతకాలి. వేరే మనుషుల మంచి కోసం బ్రతకాలి. దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బ్రతకాలి గానీ, నేననుకుంటాను వీటి మీద బాహ్యమైన వాటి మీద ఎక్కువ సమయము పెట్టకూడదు అనేటువంటిది దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యమైన పాయింట్ అనమాట. సో, దీంతో నేను మూడవ ప్రశ్నను గూడా మనము ఆన్సర్ చేసేసాము. నాలుగవ ప్రశ్నకు మనం వెళ్దాం. నాలుగవ ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి వస్త్రాధరణ గానివ్వండి, బంగారం గానివ్వండి, జడలు గానివ్వండి, ముత్యాలు గానివ్వండి, ఇవన్నీ గూడా సంఘంలో ఉన్నప్పుడే స్త్రీలు ఇలా ఉండాలా? లేకపోతే బయట గూడా ఇలానే ఉండాలా? సో, ఇది నేననుకుంటాను ప్రశ్న. చాలా మంచి ప్రశ్న ఇది. ఆలోచిస్తా ఉన్నారు. ఏంటంటే, ఓహ్! ఇలా చర్చిలో మాత్రమే దేవుడు ఉండమని చెప్పాడా? బయట గూడా ఇలాగే ఉండాలా? అనేటువంటిది ఈ ప్రశ్నలో ఉన్నటువంటి అర్థము. సో, నేననుకుంటాను ఈ ప్రశ్నకి 2 సైడ్స్ ఉన్నాయి. ఈ 2 సైడ్స్ గూడా నేను చూపించడానికి ప్రయత్నం జేస్తాను. మొట్టమొదటిది బాహ్య అలంకరణ. బాహ్య అలంకరణ అంటే ఏంటంటే వస్త్రాలు, బంగారము, ముత్యాలు, ఈ జడలు. సో, ఇదంతా గూడా బాహ్య అలంకరణ కిందకొస్తది. సో, ఇక్కడ ప్రాముఖ్యంగా కాంటెక్స్టు ఏంటంటే, అంటే నేను మాట్లాడుతున్న కాంటెక్స్టు జీవము గల దేవుని సంఘంలో మనుషులు ఎలాగో ప్రవర్తించాలి అనేటువంటిది కాంటెక్స్ట్. సందర్భం అది. అంటే చర్చికొచ్చినప్పుడు స్త్రీలు ఎలా రావాలి అనేటువంటిది సందర్భం. సో, సందర్భము మనము తీసుకుంటే గనక స్త్రీలు ఇక్కడ మెయిన్ పాయింటు చర్చ్‌లో ఎలా అలంకరించుకోవాలి. నేనిప్పుడు బాహ్య అలంకరణ గురించి మాట్లాడుతున్నాను. రెండో యాస్పెక్ట్ దానికొస్తాను నేను. సో, చర్చ్‌లో ఎలా అలంకరించుకొని స్త్రీలు రావాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్. సో, ఇది సంఘానికి సంబంధించినటువంటిది. సంఘం లోపల ఎలా ఉండాలనేటువంటిది. ఇదే విధంగా అలంకరణ బయట గూడా ఉండాలా? బయట గూడా ఇలానే తగుమాత్రపు వస్త్రాలతో లేకపోతే మిగులు వెల వస్త్రాలు కట్టుకోకుండా అసలు ఆహ్, బంగారము ఇవేమి తాకకుండా ఉండాలా అనేటువంటిది దానికి ఆన్సరు చాలా సింపుల్ ఆన్సర్ చెప్తాను. అదేంటంటే చూడండి, మనము నేనంటుంది సిస్టర్స్ స్త్రీలు ఇంటి దగ్గర డిఫరెంట్‌గా ఉంటారు. వాళ్ళ అలంకరణ ఇంటి లోపల డిఫరెంట్‌గా ఉంటది. మనందరికీ తెలుసు. మనము ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు లేకపోతే వివాహం గానివ్వండి, ఇలాంటి వాటికెళ్ళినప్పుడు మనము డిఫరెంట్‌గా మరి రెడీ అయ్యి వెళ్తుంటారు. నేను దాంట్లో అది తప్పు అని నేను అనుకోవట్లేదు. అంటే సంఘంలో ఉన్నట్టే ఇంటి లోపల గూడా ఉండాలి. సంఘంలో ఉన్నట్టే వివాహానికెళ్ళినప్పుడు గూడా ఉండాలి అని నేనైతే అనుకోవట్లేదు. ఈచ్ అకేషన్ మనకి డిఫరెంట్ అలంకరణని నీడ్‌ని చూపిస్తూ ఉంటది కాబట్టి, ఆ నీడ్‌ని బట్టి మనము బాహ్య అలంకరణ చేసుకుంటే మంచిది. సో, సంఘంలో ఉన్నప్పుడు ఇలా ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నప్పటికి కూడా మరి ఇంటి దగ్గర ఇలా ఉండలేరు గదా! లేకపోతే వివాహంలో ఇలా ఉండలేరు గదా! సో, దాన్ని బట్టి
నేనంటుందేంటంటే, ఇది మాత్రం దేవుని సంఘము మరి చర్చ్‌గా బిలీవర్స్‌కొచ్చినప్పుడు ఇలా అయితే ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంటి దగ్గర ఎలా ఉండాలి, లేకపోతే వివాహం దగ్గర ఎలా ఉండాలనేటువంటి స్వాతంత్రము నేననుకుంటాను సిస్టర్స్‌కి మనం విడిచిపెడితే మంచిది. కాకపోతే ఇక్కడ ఒక కాషన్ను నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే, నువ్వు దేవుని బిడ్డవి లేకపోతే మీరు దేవుని బిడ్డ అనేటువంటిది మర్చిపోకూడదు స్త్రీలు. ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంట్లో మర్చిపోకూడదు, సంఘంలో మర్చిపోకూడదు, వివాహంలో మర్చిపోకూడదు, ఎక్కడ గూడా మర్చిపోకూడదు. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, ఇంట్లో సింపుల్‌గా ఉంటారు. వివాహంకెళ్ళేటప్పటికే చాలా మంచిగా కనపడాలని, చాలా అందంగా కనపడాలని, లేకపోతే చాలా రిచ్‌గా కనపడాలని, చాలా లగ్జరియస్‌గా కనపడాలని అని కొంతమంది స్త్రీలు ప్రయత్నం చేస్తుంటారు. అందరికన్నా బాగా కనిపించాలని. నేననుకుంటాను అసలది మంచి హృదయం కాదు. అది చెడ్డ హృదయం. బాహ్య అలంకరణ కూడా ఒక క్రైస్తవురాలుకి వివాహంలో అయినా గూడా ఆమె చాలా బంగారం పెట్టుకొని, లేకపోతే చాలా ముత్యాలు ధరించుకొని, చాలా కాస్ట్‌లీ బట్టలేసుకొని వివాహానికెళ్ళిందనుకోండి, నిజానికి ఆమె నిజమైన విశ్వాసురాలనైతే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆమె హృదయము ఉప్పొంగుతున్నట్టుగాను, లేకపోతే గర్వంతో నిండినట్టుగాను మనకి అనిపిస్తది. అంతేకాదు ఆ వివాహానికి కానీ, ఆ ఫంక్షన్‌కి కానీ బీదలొచ్చారనుకోండి, ఆ బీదలు మనల్ని అప్రోచ్ అవ్వగలిగిన విధంగా ఉండాలి. అందుకని నేనేమంటానంటే, మీరు ఎగ్జాక్ట్‌గా ఇంటి దగ్గర ఉన్నట్టు, చర్చ్‌లో ఉన్నట్టు ఫంక్షన్స్ ఉండాలనేటువంటిది నా పాయింట్ కాదు గానీ, మీరు చక్కగా అప్రోచబుల్‌గా, నమ్రతతో చక్కగా మంచిగా బయట కూడా అలంకరించుకోవటము మంచిదనేటువంటిది నా ఉద్దేశ్యం. అంటే అలాంటి ఫంక్షన్స్‌లో గూడా మిమ్మల్ని చూసినప్పుడు విశ్వాసురాలైనటువంటి స్త్రీకి తగినట్టుగా మీ అలంకరణ ఉంటే మంచిదని నేను నమ్ముతున్నాను. సో, అంతేకాదు ఎందుకంటే సేమ్ ప్రిన్సిపల్ అక్కడ గూడా అప్లై అవుతది. మీరు క్రీస్తుని ఎలా చూపిస్తారు? మీరు తిరిగి జన్మించబడినటువంటి స్త్రీ అని, నిత్య జీవానికి వెళ్తున్నటువంటి స్త్రీ అని, మీరు అంత లగ్జరియస్‌గా ఎళ్లి, మీరెంత పవర్‌ఫుల్లో, మీకెంత డబ్బులున్నాయో, మీ అంత అదంతా చూపించాలని ప్రయత్నం చేయటం ఒక విశ్వాసురాలుకు తగదని నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇది బాహ్య అలంకరణకు సంబంధించినటువంటిది. రెండోది హృదయాలంకరణ లేకపోతే మనము అక్షయమైనటువంటి హృదయాలంకరణ సైడ్ ఉంది దీనికి. ఏంటంటే అణుకువగలిగినటువంటి మనస్సు, సెల్ఫ్ కంట్రోల్ స్వస్థ బుద్ధి కలిగినటువంటి మనస్సు. అంతేకాదు సత్క్రియలతో ఆమె అలంకరించుకోవాలనేటువంటిది. సో, ఇది నేననుకుంటాను ఆమె హృదయము, ఆమె ఆలోచనలు, ఆమె నిర్ణయాలు అన్నీ గూడా అది సంఘంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, లేకపోతే వివాహంలో ఉన్నా, ఎక్కడున్నా గూడా అక్రాస్ ద బోర్డ్ అన్ని చోట్ల గూడా ఒకే రకంగా ఉండాలామె. ఆమె మనసు అలానే ఉండాలి. వివాహంలో ఉన్నా గూడా ఆమె అణకువ, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అంటే ఒక స్త్రీకి తగినట్టుగా ఉండాలి. అణకువ అనేటువంటిది పాస్టర్ గారు అది సంఘంలో సంబంధించింది అలా ఏం కాదు. స్త్రీకి మంచిదిది. ఈ గుణము చాలా మంచిది. అణకువగలిగినటువంటి గుణం. అణకువ అంటే ఏంటో తెలుసా అండి? ఐ యామ్ రిచ్ అని బయటికి చెప్పకుండా చాలా సింపుల్‌గా ఉండటం అణకువ అంటే. సో, సెల్ఫ్ కంట్రోల్ స్వస్థ బుద్ధి అంటే సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఎంత అవసరం? మీకు ఒక స్త్రీకి చాలా అవసరం. సో, అవి నేనంటానేంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్ ఎక్కడున్నారు మీరనే దాన్ని పక్కన పెట్టేస్తే, ప్రతి చోట గూడా స్త్రీ అలానే ఉండటానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది నా ఆన్సర్. సో, నేను 2 సైడ్స్ చెప్పాను దీనికి. అంటే ఇది సంఘంలోనే మాత్రమే అలా ఉండాలా? బయట గూడా ఉండాలంటే నేను ఒకటి బాహ్య అలంకరణ విషయం చెప్పాను. 2 అక్షయమైన హృదయ అలంకరణ గురించి గూడా చెప్పాను. ఈ 2 విషయాలు మరి జాగ్రత్తగా మీరు ప్రార్థించి ఆలోచిస్తారని గూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దీంతో మనము ఐదవ ప్రశ్నకొచ్చాము. 4 ప్రశ్నలయిపోయినాయి. ఐదవ ప్రశ్న ఏంటంటే పాస్టర్ గారు రెండో అధ్యాయము 10వ వచనంలో స్త్రీలు దైవభక్తి గల వారికి తగినట్టుగా వాళ్ళు సత్క్రియలతో తమను తాము అలంకరించుకోవాలనుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు సత్క్రియలు అంటే ఏంటి? ఇది అడిగినటువంటి ప్రశ్న. అంటే సత్క్రియలంటే ఏంటి? కొంచెం వివరిస్తారా అనేటువంటి. ఇది కూడా చాలా ఎక్సలెంట్ క్వెషన్. ఎందుకంటే ఎంతసేపు మనము వస్త్రాల గురించి, బంగారం గురించి, జడల గురించి వీటన్నిటి గురించి మాట్లాడుతూ పౌలేమన్నాడంటే వాటి మీద మేము మనసు పెట్టకుండా మిమ్మల్ని మీరు దైవభక్తి గల స్త్రీల వలె సత్క్రియలతో అలంకరించుకోండి అని మరి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అసలు ఆ సత్క్రియలు ఏంటో తెలియకపోతే మరి ఎలా అలంకరించుకుంటారు ఆ సత్క్రియలతో? చాలా మంచి ప్రశ్న. నేను నిజానికి ఇది రెండో అధ్యాయము 10వ వచనం చెప్పినప్పుడు నేను దీన్ని వివరించాను, వర్ణించాను. సో, మీరు మీరు మరలా వెనక్కి వెళ్ళి
ఆ వీడియో వింటే కనుక సత్క్రియలు అంటే ఏంటో మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ క్వెషన్ అడిగారు కాబట్టి కొంచెం నేను బ్రీఫ్‌గా దాన్ని సమ్మరైజ్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. ఈ మాట సత్క్రియలు లేకపోతే మంచి క్రియలు అనేటువంటి మాట మనము దేవుని వాక్యంలో చాలా చోట్ల చూస్తాం. మరలా, మరలా మనకు కనిపించేటువంటి మాట వెరీ ఫెమిలియర్ వర్డ్. వెరీ ఫెమిలియర్ పదబంధం అనమాట ఇది. మంచి క్రియలు, సత్క్రియలు అనేటువంటి సత్క్రియలతో అలంకరించుకోవాలనేటువంటిది. ఈ సత్క్రియల గురించి ఎక్కడెక్కడుంది? అసలు సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలంటే ఏం చేస్తే సత్క్రియలవుతది? వేటితో అలంకరించుకుంటే సత్క్రియలవుతది? అని ఆన్సర్ చేయటానికి ముందు అసలు ఈ సత్క్రియల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. నంబర్ 1 ఫస్టు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, "మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించుటి" అని అన్నాడు. నేనంటాను ఈ మాట ప్రభువు అన్నప్పుడు వెంటనే ప్రభువా మరి మా సత్క్రియలు ఏంటి? మేమేం చేయాలి? అనేటువంటి ప్రశ్న మనకు రాదు. ఎందుకు రాదో చెప్పమంటారా అండి? 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన చెప్పటం మొదలుపెట్టాడు. ఒక దేవుడిని నమ్ముకున్న బిడ్డ ఎలాంటి హృదయం ఉండాలి? ఎలాంటి ఆలోచన ఉండాలి? ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు? 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మొత్తము వాక్యంలో న్యూ టెస్టమెంట్ అంతా చెప్తుంది. ఒక విశ్వాసి జీవితం ఎలా ఉండాలో చెప్తుంది. నేనంటాను సత్క్రియలు అనేటువంటియి ఇదిగో ఈ 4 చేస్తే సత్క్రియలు అయిపోతదని ఎవరన్నా అనుకుంటున్నారేమో! విషయం అది గాదు. విషయం ఏంటంటే ఒక విశ్వాసికి తగిన జీవితము జీవించటమే సత్క్రియలతో అలంకరించుకోవటము. అంటే ఇక్కడ గూడా మీరు 5వ అధ్యాయంలో ఆయనేమన్నాడు? ఆత్మ విషయంలో మీరు దీనులుగా ఉండాలి. మరి దుఃఖపడుతూ ఉండాలి. తర్వాత సాత్వికం అవసరం. నీతి కొరకు ఆకలి దప్పులు అవసరం. కనికరం అవసరం. హృదయ శుద్ధి అవసరం. నిజంగా దేవుని కోసం హింసించబడటం అవసరం. ఇవన్నీ గూడా లోకానికి ఉప్పుగా, వెలుగుగా ఉండటం అవసరం. తర్వాత 17వ అధ్యాయం నుంచి మాట్లాడతాడు ప్రభువు. సో, నేననుకుంటాను కాంటెక్స్ట్ గూడా మనకు చెప్పేదేంటంటే, మనం దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నయి అన్నీ గూడా, దేవుని వాక్యం చెప్తుందంతా గూడా సత్క్రియల కిందకే వస్తది గానీ, ఇక్కడ ఇదిగో ఇది జేస్తే సత్క్రియలు, అది జేస్తే సత్క్రియలు అనేటువంటిది లేదు. ప్రభువు గూడా యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, "తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని" అంటాడు. అంటే ఆహ్, దేవుడు మంచివాడు. ఆయన మాత్రమే మంచి క్రియలను చేస్తాడు. ఎవరైతే ఆయనలో ఉంటారో, ఆయనతో ఉంటారో వాళ్ళు మాత్రమే సత్క్రియలు చేయగలరు. లార్డ్ జీసస్ క్రైస్ట్ చేసినవన్నీ గూడా సత్క్రియలే. ఎందుకంటే ఆయన మంచివాడు, తండ్రి మంచివాడు. సో, ఆయన మంచి క్రియలతో తన జీవితం అంతా చూపించాడు. ఎవ్రీ యాస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఆహ్, ఈస్ గుడ్ వర్క్స్. ఆయన చేసినవన్నీ గూడా గుడ్ వర్క్స్. నిజానికి సత్క్రియలతో అలంకరించుకోవటం అంటే ఏంటి అనేటువంటి క్వెషన్‌కి ఆన్సర్ సింపుల్‌గా చెప్పాలంటే క్రీస్తు లాంటి జీవితము. క్రీస్తును పోలినటువంటి జీవితము. నిజానికి మనల్ని దేవుడు రక్షించిందే ఆయన మన కోసం సిద్ధపరిచినటువంటి మంచి క్రియలు చేయాలని దేవుడు మనల్ని రక్షించాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము ఈ మాట చదువుతామనమాట. ఏమని చదువుతామంటే 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపల వీల్లేదు. అంటే మనం ఆయన చెప్పాలనుకుందేంటంటే సత్క్రియలు చేయటం వలన ఒక స్త్రీ రక్షించబడదు. అది అది ఇంపాసిబుల్. క్రియల ద్వారా రక్షణ కలుగదు. మనము న్యూ టెస్టమెంట్‌లో ఎక్కడికెళ్ళినా కూడా చూసేటువంటి సత్యం. అంటే ఇగో నువ్వు ఇలా పని చేస్తే, ఇలా కష్టపడితే, ఇలా క్రియలు చేస్తే దేవుడు నీకు పరలోకం ఇస్తాడు. ఇది రాంగ్ టీచింగ్. రాంగ్ టీచింగ్ అని నేను చాలా సార్లు చెప్పాను. మనము సత్క్రియలు ఎందుకు చేస్తామంటే దేవుడు మనల్ని ఆల్రెడీ రక్షించాడు కాబట్టి. ఆయన కృప మనల్ని రక్షించింది కాబట్టి. మనకు విశ్వాసం ఇచ్చి ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు కాబట్టి. ఆయన కుమారుడితో ఐక్యం చేశాడు కాబట్టి. మనకు నిత్య జీవం ఇచ్చాడు కాబట్టి. మనల్ని విమోచించాడు కాబట్టి. అంటే దేవుని కృప మనల్ని తాకింది కాబట్టి, మనము వెలుగు దగ్గరికి వచ్చాం కాబట్టి, మనం మంచి క్రియలు చేస్తాం. అంతేగాని మనము మంచి క్రియలు చేయటం వలన మనము దేవుడి దగ్గర నుంచి మెప్పు పొంది, పరలోకం పొంది ఇదంతా కూడా రాంగ్ టీచింగ్. ఇది గాస్పెల్ గాదు. ఇది గాస్పెల్‌కి వ్యతిరేకమైనటువంటి టీచింగు. అలాంటి టీచింగ్ కరెక్ట్ కాదు. ఒకవేళ అలా నమ్మేవాళ్ళు సత్క్రియలతో అలంకరించుకోవటం అంటే, ఓహ్! దేవుడి కోసం చాలా క్రియలు చేయాలి. చేస్తే ఆమె పరలోకం ఎళ్తది అనేటువంటిది చెప్తున్నాడు ఇక్కడ అని అనుకుంటున్నారేమో. అది రాంగ్ అండర్‌స్టాండింగ్. నిజానికి రెండో అధ్యాయము మొదటి తిమోతి రెండో అధ్యాయం మొదటి 7 వచనాల్లోనే గాస్పెల్ చెప్పాడు. గాస్పెల్ చెప్పి సువార్తను నమ్మి సంఘంలోకొచ్చినటువంటి పురుషులు, స్త్రీలు ఏం చేయాలో చెప్తున్నాడు ఇప్పుడు. ఆల్రెడీ వాళ్ళు బిలీవర్స్. వాళ్ళు విశ్వాసుల గురించి
మాట్లాడుతున్నాడు. ఇక్కడ రెండో అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం 10వ వచనంలో ఈ మాట అంటాడు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెను. దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అక్కడ అంటాడు సత్క్రియలు అనేటువంటి మాట. సత్క్రియలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనము ఆయన కోసము ఆయన్ని చూపిస్తూ ఈ లోకంలో బ్రతకాలని దేవుడు మనల్ని రక్షించాడు. మనము అవన్నీ తప్పకుండా చేయాలి అనేటువంటిది. మొదటి తిమోతిలోనే సత్క్రియలను మనం చూస్తాం. నిజానికి అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనంలో తబిత లేకపోతే డొర్కా అనేటువంటి ఆమె సత్క్రియలను, ధర్మశాస్త్ర కార్యములను బహుగా చేసి ఉండెను అనే మాటను కూడా మనం చదువుతాం. ఇక్కడ మొదటి తిమోతిలో కూడా 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటదనమాట. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు ఏం చేస్తదంట సత్క్రియలకు పేరు పొందినటువంటి విధవరాలు? విధవరాలు లేకపోతే ఆమె విధవరాలుగా ఉంది ఇప్పుడు. బట్ ఆమె స్త్రీ. ఆమె ఆమె గురించి అంటూ ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, పిల్లలను పెంచి చూడండి పిల్లలను కని, పిల్లలను పెంచి, మంచిగా దేవుని బిడ్డలుగా చేసి, వాళ్ళని దేవుని రాజ్యంలోకి ఇవ్వటం అనేటువంటిది ఒక సత్క్రియ. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్‌లో. పిల్లలను పెంచి ఆతిథ్యం ఇవ్వటం. హాస్పిటాలిటీ అంటాం కదా! మనము పరదేశులకు ఆతిథ్యం ఇచ్చు, పరిశుద్ధుల పాదములు కడిగి అంటే సర్వెంట్ లాగా సర్వ్ చేస్తా వేరే వాళ్ళకి ఉండటము. తర్వాత శ్రమపడు వారికి సహాయం చేసి, ప్రతి సత్కార్యము చేయబూనుకున్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. అంటే ఏంటంటే, ఒక గాడ్లీ వుమెన్ యొక్క హార్ట్ ఆమె హృదయం ఎప్పుడు కూడా దేవుని మీద ఉంటది. దేవుని సంకల్పం మీద ఉంటది. కాబట్టి మనము ఆమె చేసేటువంటి ప్రతి క్రియ కూడా దేవుని కన్నుల ఎదుట ఇది మంచిది అని ఒక స్త్రీ చేసే ప్రతిదీ కూడా సత్క్రియ. దేవుడు అంగీకరించడు. ఇది చేస్తే నా జీవితంలో అంటే అది మంచి క్రియ కాదు. దేవుని కుమారుడైతే అది చేయడు. కాబట్టి దేవుని కుమారుడిని పోలినటువంటి జీవితము జీవించటం అన్నమాట. అంతేకాదు 6వ అధ్యాయంలో ధనవంతుల గురించి చెప్తూ ఈ మాట అంటాడు. 6వ అధ్యాయం 19వ వచనంలో. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అని ధనము గలవారును, ఔదార్యము గలవారును. సో, మనం చూడండి రిచ్ పీపుల్ ఏం చేయాలి? దేవుని రాజ్యానికి ధనం ఇస్తూ, అవసరంలో ఉన్న వాళ్ళకి ధనం ఇస్తూ, వాళ్ళు మంచి క్రియలు చేసేవారుగా ఉండాలి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తామనమాట. తీతుకు రాసిన పత్రికలో కూడా చాలా సార్లు ఒక మాట అంటాడు. 2వ అధ్యాయము 7వ వచనంలో పరపక్షమందు ఉన్నవాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నింటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము అంటాడు. అంటే తిమోతికి సత్కార్యములు అంటే మంచి క్రియలు అనేటువంటి మాట అనమాట. అంటే నీ గాడ్లీ లైఫ్ నీకు అవసరం తిమోతి అని అంటాడు. అంతేకాదు తీతుకు రాసిన పత్రికలో 2:14లో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఇక్కడ చూడండి మరలా నేను చెప్తున్నాను. విమోచించడం ఏంటి? అంటే అర్థం ఏంటంటే సాల్వేషన్ అయిపోయింది. రక్షించాడు మనల్ని. విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. అంటే ఏమంటున్నాడంటే లార్డ్ జీసస్ క్రైస్టు ఆయన మన కోసం అర్పించుకున్నాడు. ఎందుకంటే మనల్ని విమోచించాలంట. విమోచించిన తర్వాత మనము మంచి క్రియలు చేసే వారంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మీరు 3వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని. ప్రతి సత్కార్యం అంటే మంచి క్రియ అన్నమాట. సో, 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు అనేటువంటి మాటని మనం చూస్తాం. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన యందు, ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు మంచి క్రియలు చేసేవారుగా ఉండాలి అనేటువంటిది మనము చూస్తామన్నమాట. మరలా కనపడుతది. 3:14లో కనపడుతది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో కనపడుతది. ఒక చోట కాదు. మీరు చాలా చోట్ల మనము దీన్ని చూస్తామనమాట. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2లో ఈ మాట మనం చదువుతాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ఏముందంటే, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి అనే మాట ఉంటదనమాట. వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూడండి ఇక్కడ ఎంటైర్ కాండక్ట్ ప్రవర్తన అంటే ఏంటి? సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలు అంటే ఏంటంటే, నీ ప్రవర్తన అంతా గూడా, నీ జీవితం అంతా గూడా దేవుని బిడ్డకు తగినట్టుగా ఉంటే గనక అది మంచి క్రియలు లేకపోతే సత్ప్రవర్తన అవుతదని
మనము గుర్తుంచుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఏమని చెప్తున్నాడంటే, దేవుని వాక్యము నీకు ఏదైతే చెప్తుందో, దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదంతా నువ్వు చేయటానికి ఒక విశ్వాసురాలుగా నువ్వు ప్రయత్నం చేయాలి. అంటే సమ్మరీ స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు క్రీస్తుని ఈ లోకానికి చూపించాలి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని చూపించటానికి ప్రయత్నం చేస్తావో, నిన్ను నువ్వు సత్క్రియలతో నువ్వు అలంకరించుకుంటావు అనేటువంటిది ఈ ప్రశ్న యొక్క ఆన్సర్. దాని లాస్ట్ ప్రశ్న. ఇంకొక ప్రశ్నతో నేను ఈరోజు ఆపుతాను. సో, దీంతో సత్క్రియలతో అలంకరించుకోవటం అంటే ఏంటి అనేటువంటిది చెప్పాను. ద లాస్ట్ క్వెషను అండ్ ఆరో ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు ఈ ఈ వచనాలు ప్రాముఖ్యంగా రెండో అధ్యాయము 11వ వచనం నుండి రెండో అధ్యాయము 15వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వచనాలు సంఘంలో ఉన్న స్త్రీలందరి గురించి మాట్లాడట్లేదు. సంఘంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీల గురించే మాట్లాడుతున్నాడు పౌలు అని కొంతమంది చెప్తున్నారు. ఆహ్, మీరేమంటారు? సో, అది ప్రశ్న. అంటే నేను అనుకుంటాను వాళ్ళ ప్రశ్నల్లో ఉద్దేశ్యం ఏంటంటే, స్త్రీలు మౌనంగా ఉండాలి. స్త్రీలు సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీ మౌనంగా ఉండాల్సిందే గాని ఉపదేశించుటకైనను, పురుషుడి మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవివ్వను. ఈ మాటలన్నీ కూడా కొంతమంది ఏమంటున్నారంట అంటే, ఇవి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైన స్త్రీల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. పాస్టరల్‌గా ఉన్నటువంటి స్త్రీల గురించి కాదు ఇది అని కొంతమంది చెప్తున్నారు. మరి దాన్ని ఎలా అర్థం జేసుకోవాలనేటువంటిది నేను అనుకుంటాను. ఈ ప్రశ్న యొక్క అర్థమని నేను అనుకుంటున్నాను. సో, ప్రశ్న మంచిదే. కానీ నేను అనుకుంటాను ఈ ప్రశ్నలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా నేనేంటో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మాట్లాడుతుంది సంఘంలో ఉన్న అందరూ స్త్రీల గురించి కాదు. విశ్వాసులైనటువంటి స్త్రీలు, లేకపోతే పాస్టమ్ గారి గురించి, లేకపోతే సేవకురాలైనటువంటి స్త్రీల గురించి కాదు అని కొంతమంది చెప్తారంట. అసలు నాకు ఆ ప్రశ్న వింటంటేనే చాలా వింతగా ఉంది. బట్ ఆర్గ్యూ క్వెషన్ వాలిడ్ అని అనుకుందాం. అనుకోని ఆన్సర్ జేయటానికి ప్రయత్నం చేద్దాం. నా ప్రశ్న ఏంటంటే వాళ్ళకి అంటే ఈ ప్రశ్న అడిగారు కాబట్టి నేను గూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ చెప్తున్నటువంటి వచనాలు విశ్వాసులైనటువంటి స్త్రీలకని, పాస్టరమ్మ గారికి సేవకురాలైనటువంటి స్త్రీలకు కాదని మీకెలా తెలుసు? మీరు ఎలా చెప్తున్నారు? దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు? అది నేను వాళ్ళని అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆన్సర్ వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే మీరడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్తున్నాను. నేను అడుగుతున్న ప్రశ్నకి మీరే ఆన్సర్ చెప్పాలి. ఆ క్వెషన్ మీకు విడిచిపెట్టి నేను వదిలేస్తున్నాను. అంటే ఇది ఇక్కడ విశ్వాసులైన స్త్రీలు, సేవకులైన స్త్రీలు, పాస్టర్‌లైన స్త్రీలు అనేటువంటి డిస్టింక్షను మీకెక్కడ కనపడింది టెక్స్ట్‌లో? దేని ఆధారంగా మీరు ఆర్గ్యూ చేస్తున్నారు అనేటువంటిది మరి నేను ఆ క్వెషన్ వాళ్ళకే అప్పగిస్తాను. సో, కానీ ఇక్కడ మాట్లాడుతుంది సంఘంలో ఉన్నటువంటి స్త్రీలందరి గురించి మాట్లాడుతున్నాడనేటువంటిది నేను ఒక 6 పాయింట్స్ చెప్తాను. ఈ 6 పాయింట్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. అంటే స్త్రీ అన్నప్పుడు పాస్టర్‌గా చేస్తున్నటువంటి స్త్రీ లేకపోతే సేవకురాలుగా చేస్తున్నటువంటి స్త్రీ, స్త్రీ కాదా? మనము జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు ఈ పాయింట్ ఏంటి? ఈ క్వెషన్ ఏంటి? అనేటువంటిది కూడా ఆలోచించాలి. బట్ ఎనీవే నేను ఒక 6 పాయింట్స్ ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ చెప్తే మనకి అర్థమవుతుంది. మొట్టమొదటి పాయింట్ 6 పాయింట్‌లో మొదటి పాయింట్ ఏంటంటే, స్త్రీ ఉపదేశించకూడదు అన్నాడు కదా! ఇక్కడ. మనము ఆహ్, మనము ఆ మాట ఇక్కడ చూస్తాం 12వ వచనంలో. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని, ఉపదేశించుటకైనను, పురుషుడి మీద అధికారం చేయుటకును ఆమెకు సెలవివ్వను. నాకున్న క్వెషను ఏంటంటే, ఇప్పుడు స్త్రీ ఉపదేశించకూడదు అన్నప్పుడు విశ్వాసులైనటువంటి స్త్రీలకి చెప్తున్నాడని ఎలా తెలుసు? ఫస్ట్ క్వెషన్. నంబర్ 2 సేవకురాళ్ళు అని చెప్తున్నటువంటి, పాస్టర్‌లని చెప్తున్నటువంటి స్త్రీలు, వాళ్ళు స్త్రీలు కాదా? అంటే స్త్రీ అనేటువంటి మాట వాడి, మీరు ఉపదేశించకూడదు అని చెప్తున్నప్పుడు, మరి వాళ్ళు స్త్రీలు కాదా? వాళ్ళకి అప్లై అవ్వదా? వాళ్ళకి అప్లై అవ్వదని మీకెలా తెలుసు? సో, మీరు దీనికి ఆన్సర్ చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2 రెండోది సేమ్ ఆర్గ్యుమెంటు స్త్రీ పురుషుని మీద అధికారము చేయకూడదు. స్త్రీ పురుషుడి మీద అధికారము చేయకూడదు. మరి పాస్టమ్ గారు సేవకురాలైనటువంటి ఆమె కూడా స్త్రీయే కదా! మరి సంఘంలో ఆమె పురుషుల మీద అధికారం చేయొచ్చా? చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంటే, ఆమె స్త్రీ కాదా? ఆమె ఏమన్నా ప్రత్యేకమైన స్త్రీనా? సో, స్త్రీ
పురుషుడి మీద అధికారం చేయకూడదని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నేను అనుకుంటాను ఆమె కూడా స్త్రీ కాబట్టే ఇది ఆమెకు కూడా అప్లై అవుతది. ఆమె కూడా విశ్వాసురాలే. క్వెషన్ ఏంటంటే ఆమె విశ్వాసురాలు కాదా ఏంటి? ఆమె కూడా విశ్వాసురాలే. విశ్వాసురాలు కాబట్టి విశ్వాసురాలుకి చెప్తే ఆమెకు కూడా అప్లై అవుతది. నంబర్ 3 మూడో పాయింటు అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి. స్త్రీ ఎందుకు ఉపదేశించకూడదో, ఎందుకు అధికారం చేయకూడదో ఈయన క్రియేషన్‌కి తీసుకువెళ్ళి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో సృష్టిలో దేవుడు ఇలా చేశాడు. సృష్టిలో దేవుడు చేసినప్పుడు పురుషుణ్ణి ముందు చేశాడు. తర్వాత అవ్వను చేశాడు. పురుషుణ్ణి లీడర్‌షిప్ పొజిషన్‌లో పెట్టాడు. స్త్రీని ఆయనకు హెల్పర్‌గా పెట్టాడు. సో, దేవుడి ఆర్డర్‌లో దేవుని డిజైన్‌లో దేవుడు ఇలా చేశాడు అని చెప్పి సృష్టికి తీసుకువెళ్ళి చెప్తున్నప్పుడు, మరి కేవలం కొంతమందికే చెప్తున్నాడు, అందరికీ చెప్పట్లేదు అని చెప్తున్నప్పుడు, మరి బిగినింగ్ అంటే నేనంటాను ఆదికాండం 2వ అధ్యాయంకి తీసుకెళ్ళి, ఓహ్! స్త్రీ పురుషుల్ని దేవుడు ఎలా చేశాడు? స్త్రీ బాధ్యతలివి, పురుషుల బాధ్యతలివి. కాబట్టి స్త్రీ పురుషుడి మీద అధికారం చేయకూడదు, పురుషుడికి ఉపదేశించకూడదని చెప్తున్నప్పుడు, మరి దాన్ని మనం ఓన్లీ విశ్వాసులైనటువంటి స్త్రీలకు ఎలా అప్లై చేస్తాము? సో, మూడో పాయింట్ ఏంటంటే స్త్రీ ఎందుకు ఉపదేశించకూడదో, ఎందుకు అధికారం చేయకూడదో రీజన్ గూడా చెప్పాడు. ఆ రీజను అందరూ స్త్రీలకు అప్లై అవుతది గానీ, కొంతమందికి అప్లై కాదు. నాలుగో పాయింట్ ఏంటంటే, పాస్టర్స్‌గా ఎవరుండాలో చెప్పాడిక్కడ స్పష్టంగా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఎవరుండాలో చెప్తున్నాడు. మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి ఏడో వచనం వరకు సంఘానికి అధికార స్థానంలో నిలబడి ఎవరు సంఘాన్ని నడిపించాలి అనేటువంటి మాట మూడో అధ్యాయంలో మొదలు పెడుతున్నాడు. ఆయన పురుషుడై ఉండాలి. అంతేకాదు ఏకపత్ని పురుషుడై ఉండాలి. అంతేకాదు ఆయన జీవితం ఎలా ఉండాలి, ఆయన లక్షణాలు ఎలా ఉండాలి, బోధింపదగిన వాడై ఉండాలి. ఇవన్నీ గూడా చెప్తున్నాడు. అంటే సంఘాన్ని ఎవరు నడిపించాలో గూడా ఇక్కడే చెప్తున్నాడు. ఇక్కడే చెప్తున్నప్పుడు మరలా అది విశ్వాసురాలైనటువంటి స్త్రీలకనేటువంటి ఆర్గ్యుమెంట్ గూడా నేను అనుకుంటాను కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. పురుషుల గురించి మాట్లాడాడు. రెండో అధ్యాయం 8వ వచనంలో. స్త్రీల గురించి మాట్లాడాడు. రెండో అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి ఆయన ఏం మాట్లాడబోతున్నాడంటే సంఘానికి పాస్టర్స్‌గా ఎవరుండాలో మాట్లాడబోతున్నాడు. పాస్టర్స్‌కి ఇదిగో వీళ్ళుండాలి. వీళ్ళు చేయాల్సిన పనిది. వీళ్ళ జీవితం ఎలా ఉండాలి, వీళ్ళ ఆలోచన ఎలా ఉండాలి అన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు అంత క్లియర్‌గా ఎవరు నడిపించాలని చెప్తే ఇది విశ్వాసులైనటువంటి స్త్రీలకు చెప్తున్నారనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదనమాట. నంబర్ 5 అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో, పాస్టర్స్‌గా స్త్రీలు ఉండాలి. వాళ్ళకి సెపరేట్‌గా చెప్పాడు అని వీళ్ళ ఆర్గ్యుమెంట్ గనక అయితే, నా క్వెషన్ ఏంటంటే ఎక్కడ చెప్పాడు? మొదటి తిమోతి రాసిన పత్రికలో గాని, రెండో తిమోతికి రాసిన పత్రికలో గాని, తీతుకు రాసిన పత్రికలో గాని ఇక్కడ చెప్పాడు. పురుషులు పాస్టర్స్‌గా ఉండాలని చెప్పాడు. ఇక్కడ చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా చెప్పాడు. సంఘాన్ని వీళ్ళు నడిపించాలని చెప్పారు. ప్రతి సంఘంలో కూడా పెద్దలు ఉండాలని చెప్పాడు. ఆ పెద్దలు పై విచారణ చేయాలని చెప్పాడు. ఆ పెద్దలు కాయాలని చెప్పాడు. ఆ పెద్దలు వాక్యం బోధించాలని చెప్పాడు. ఆ పెద్దలు అధికార స్థానంలో ఉండాలని చెప్పాడు. అన్నీ చెప్పాడు. మరి అలా చెప్పినప్పుడు ఒకవేళ స్త్రీలకి ప్రత్యేకంగా పాస్టర్లుగా ఉండే స్త్రీలకి, లేకపోతే సేవకురాళ్ళుగా ఉండేటువంటి స్త్రీలకు ఈ లక్షణాలుండాలి, వాళ్ళ జీవితం ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి అని డెఫినెట్‌గా చెప్పాలి కదా! ముందుండి నడిపించేటువంటి వాళ్ళు చెప్పాలి కదా! మరి వాళ్ళ గురించి ఏమి చెప్పలేదు కదా! మొదటి తిమోతికి రాసిన పత్రిక, రెండో తిమోతికి రాసిన పత్రిక, తీతులోకి చెప్పలేదు కదా! మరి చెప్పనప్పుడు వాళ్ళకి సెపరేట్‌గా ఉంది అనేటువంటిదని చెప్పి, వాళ్ళకి ఎక్కడ సెపరేట్‌గా ఉందని చెప్తే ఏమి చూపించలేకపోయారనుకోండి. మరి ఎలా ఆ ఆర్గ్యుమెంటు నిలబడతదండి? చూడండి నిజానికి మూడో అధ్యాయంలో స్త్రీల గురించి మాట్లాడతాడు. చూడండి మూడో అధ్యాయము 11వ వచనంలో ఈ మాట ఉంటదనమాట. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలెను. ఇక్కడ స్త్రీలు పరిచారకురాళ్ళుగా ఉండొచ్చని చెప్తున్నాడు. అంతేగాని అంటే నేనంటాను డీకన్స్ ఆర్ డీకనెస్ అంటాం గదా! మనము. వాళ్ళు ఎల్డర్స్‌గా ఉండటానికి కుదరదు. స్త్రీలు పెద్దలుగా ఉండి స్థానిక సంఘానికి నాయకత్వం వహించడం కుదరదు. స్త్రీలు ఎలా ఉండొచ్చంటే పరిచారకురాలుగా ఉండొచ్చు. అది చెప్పాడు. ఒకవేళ పరిచారకురాలుగా స్త్రీ ఉండాలనుకుంటే ఆమెకి ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా చెప్పాడు. పరిచారకుల గురించి కూడా చెప్పాడు. పురుషుల గురించి కూడా చెప్పాడు. తర్వాత వచనంలో ఉంటది. పరిచారకులు అంటే డీకన్స్. ఇప్పుడు డీకనెసెస్ గురించి చెప్పాడు. తర్వాత డీకన్స్ గురించి చెప్తున్నాడు. ఎలా ఉండాలంటే వాళ్ళు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునే ఉండాలి. సో, ఇక్కడ క్లియర్‌గా వుమెన్ గురించి మాట్లాడాడు తర్వాత. కానీ వాళ్ళని ఏ రోల్‌లో పెట్టాడు?
పాస్టర్స్ రోల్‌లో పెట్టలేదు. ఎల్డర్స్ రోల్‌లో పెట్టలేదు. ఓవర్‌సీర్స్ రోల్‌లో పెట్టలేదు. ఆ రోల్ గాదు వాళ్ళకిచ్చింది. వాళ్ళకు ఏ రోల్ ఇచ్చాడంటే వాళ్ళు పరిచారకురాలుగా ఉండొచ్చు అని చెప్పాడనమాట. సో, కాబట్టి ఐదో వచనంలో ఏంటంటే పాస్టర్స్‌గా ఉండాలని తి పాస్టరల్ లెటర్స్‌లో ఎక్కడుంది? వాళ్ళకి సెపరేట్‌గా ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ నిలబడదు. నంబర్ 6 వెరీ ఇంపార్టెంట్ వన్. ఆరోదేంటంటే పాస్టర్స్‌గా స్త్రీలు ఉండొచ్చని ఆహ్, పాస్టర్స్‌గా స్త్రీలు ఉండొచ్చని, ఉండాలని, సేవకురాలుగా నేనంటున్న పరిచారకురాలు అనే మాట నేను పరిచారకురాలుగానే వాడుతున్నాను. కొంతమంది పాస్టర్స్ అని అనకుండా స్త్రీలను సేవ చేస్తున్నారు అంటున్నారు. సేవకురాళ్ళు అంటున్నారు. సేవకురాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళేం చేస్తారని అడిగామనుకోండి, వాళ్ళేం చేస్తారంటే సంఘానికి ముందు నిలబడతారు, సంఘాన్ని నడిపిస్తారు, సంఘానికి నాయకత్వం వహిస్తారు, సంఘం ముందు నిలబడి బోధిస్తారు. నేనంటాను అలాంటి సేవకురాళ్ళ గురించి ఈ 3 పుస్తకాలే కాదు. అసలు న్యూ టెస్ట్‌మెంట్‌లో ఎక్కడా చెప్పట్లేదు. సో, నేనంటుంది నేను నా 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 పాయింట్ ఏంటంటే, పాస్టర్స్‌గా స్త్రీలుండాలని, సేవకురాళ్ళుగా మీరు చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం సేవకురాలుగా ఉండాలని కొత్త నిబంధనలో ఎక్కడా లేదు. కాబట్టి ఈ వచనాలు రెండో అధ్యాయము 11 వచనం నుంచి 15 వచనం వరకున్న వాక్యము సంఘంలో ఉన్న స్త్రీలందరి గురించి చెప్తున్నది. కాబట్టి అందరూ గూడా దీనికి విధేయత చూపించడం మంచిది. దేవుడు విధేయతను దీవిస్తాడు. దేవుడు తిరుగుబాటుని దీవించడు. సో, ఎందుకు మనకు ఇవ్వనటువంటి బాధ్యత, మనము చేయొద్దు అని చెప్పినటువంటి బాధ్యత స్త్రీలు చేయకుండా నిజంగా దేవుడు కృపలో ఆయనకు విధేయత చూపిస్తూ, దేవుడు వారి మీద ఉంచినటువంటి కాపరులకు విధేయత చూపిస్తూ, వాళ్ళ నాయకత్వంలో, వాళ్ళ అధికారం కింద చక్కగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డల్ని కట్టుకోవటం మంచిదనేటువంటిది నేను కన్క్లూడ్ చేస్తా ఉన్నాను. దీంతో 6 ప్రశ్నలకు నేను ఆన్సర్ చేశాను. సో, మనము మిగిలిన ప్రశ్నలను వచ్చే వారం మనము చూడబోతా ఉన్నాము. చాలా క్వెషన్స్ నన్ను అడుగుతా ఉన్నారు. రెండో యోహాను రాసిన పత్రిక మొదటి వచనం సంగతేంటి? కీర్తనలు 68, 11 సంగతేంటి? దెబోరా పరిస్థితేంటి? లేకపోతే ఫీబీ పరిస్థితేంటి? లేకపోతే ఫిలిప్ కుమార్తెల పరిస్థితేంటి? లేకపోతే మగ్దలేనే మరి పరిస్థితేంటి? ఇలా చాలా క్వెషన్స్ ఉన్నాయి గదా! ఈ క్వెషన్స్ అన్నిటికి నేను ఆన్సర్ జేస్తాను. ఈ క్వెషన్ అండ్ ఆన్సర్ కంటిన్యూ అవుతూనే ఉంటది. మరి అడిగినటువంటి వారందరికి కూడా ఈ ప్రశ్నలు ప్రత్యేకమైనటువంటి వందనాలు. కామెంట్స్ రూపంలో గూడా కొంతమంది రాస్తున్నారు. దయచేసి రాయండి. మీకు ఎన్ని కామెంట్స్ ఉంటే అన్ని కామెంట్స్ రాయండి. వాటన్నిటిని మేము కంపైల్ జేసి భయముతో, వణుకుతో మేము వినయంగా మీకు ఆన్సర్ జేయటానికే ప్రయత్నం జేస్తాము. మేమేమి అధికారం చేయాలనేటువంటిది మా హృదయంలో లేదసలు. దేవుని సత్యము సంఘాల మధ్యలో ఉండాలని, దేవుడు మహిమపరచబడాలని, దుష్టుని యొక్క కార్యాలు జరగకూడదనేటువంటి ఒకే ఒక ఆలోచనతో మేము ఈ పరిచర్య చేస్తున్నాము. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.